పాండవులు పాండవులు వనం నుంచి వచ్చారు. వాళ్ల దగ్గర ధనం లేదు, సాధనాలు లేవు, విద్య కూడా లేదు. ఎంతో కష్టపడి విద్యను అభ్యసించారు. దాంతోపాటు సాధన కూడా చేశారు, అలాగే ధనాన్ని కూడా సంపాదించుకున్నారు. ఈ పాండవులు ఎంతో బుద్ధిమంతులు, శక్తివంతులు. యుధిష్ఠిరుడు కూడా తన పరిశ్రమతో ఎలాంటి జ్ఞానాన్ని పొందాడు అంటే ఈ ప్రపంచం మొత్తం ఆయన్ని ధర్మరాజు అనే పేరుతో పిలుస్తారు. చూస్తే పాండవుల దగ్గర అన్నీ ఉన్నాయి. కానీ అధిక ధనం సంపాదించాలి అనే విషయానికొస్తే అప్పుడు యుధిష్ఠిరుడు పాండవుల్లో పెద్దవాడు. మిగిలిన పాండవులతో కలిసి జూద క్రీడని ఆడడానికి కూర్చున్నాడు. ఇప్పుడు ఇందులో కేవలం నష్టపోయింది ధనం మాత్రమే కాదు, వివేకలక్ష్మిని కూడా కోల్పోయారు, అలాగే తన గృహలక్ష్మి ద్రౌపదిని కూడా ఓడిపోయారు. కారణం ఏమిటి? మూర్ఖత్వం అనేది చాలా చిన్న మాట. ఈ సృష్టిలో గౌరవం అలాగే గెలుపు కర్మ పరిశ్రమతోనే సాధ్యమవుతాయి. కానీ ఈ జూద క్రీడ మాత్రం అదృష్టం మీదే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ సృష్టిలో రెండే మార్గాలున్నాయి. ఒక మార్గం మీ కర్మ పరిశ్రమతో మీరే స్వయంగా మీకు మీరే మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు. ఇక ఇంకొక మార్గం, అక్కడ మీ అదృష్టం ఒక్క క్షణంలో మిమ్మల్ని గెలిపిస్తుంది, లేదంటే నాశనం చేస్తుంది. మీరు ఏ మార్గాన్ని ఎంచుకుంటారా? నిర్ణయం మీదే. రండి నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.